ఆదాబ్ జోధా బేగం. ప్రణామాలు షహిన్షా. ఈ వేళప్పుడు తమరు హఠాత్తుగా మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు? అవును జోధా బేగం, తమరిని ప్రశంసించవలసి ఉంది. మీకేం చెప్పదలిచామంటే ఈ మొఘలాయి దుస్తుల్లో మీరు ఎంతో అందంగా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి ఏదో ఒకరోజు మీరు మా మతాన్ని కూడా స్వీకరిస్తారనుకుంటున్నాం. ఎంత మాత్రం స్వీకరించను. మీరు గనక అలా అనుకుంటున్నారంటే అది కేవలం మీ భ్రమే. అంతేకాకుండా ఈ దుస్తులు నేను తమరి కోసం ధరించలేదు. నేను అత్తయ్య గారిచ్చిన కానుకను గౌరవించడానికే ధరించాను. పోనీ అలాగే అనుకుందాం. ఈ దుస్తుని మీరు మా అమ్మీజాన్ తృప్తి కోసం ధరించారని. అయినా మీకు తెలుసు కదా, మాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టమని. అది తెలిసి కూడా మీరు ఈ దుస్తులు ధరించారు అంటే అమ్మీజాన్తో పాటు మమ్మల్ని కూడా సంతోష పెట్టారనేగా మీ ఉద్దేశం? అయితే తమరు నన్ను ఈ సంగతి చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నారా? లేదు జ్యోతా బేగం, ఇంకో మాట కూడా చెప్పాలి మీకు. మాకేమనిపిస్తోందంటే ఈ దుస్తులు ధరిస్తే బెనజీర్ ఇంకా అందంగా ఉంటుంది అనిపిస్తోంది. అయితే దాందే ఉంది. ఈ దుస్తులు బెనజీర్కి ఇచ్చేయండి, లేదంటే అత్తయ్య గారికి చెప్పేయండి, ఆవిడే ఇచ్చేస్తారు. నాకేం అభ్యంతరం లేదు. ఏ ఇదివరకు తప్పుగా అనుకునేవారుగా? ఇప్పుడు అనుకోవడం లేదు. ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటి జ్యోతా? తేడా చాలా ఉంది. ఇప్పుడు నేను నా మనసుని కుదుటపరుచుకున్నాను. మీరు ఎవరితో ఉన్నా గాని, ఎలా వ్యవహరించినా గాని మాకిక అభ్యంతరం ఉండదు. కానీ జ్యోతా బేగం, మా అనుభవం ప్రకారం మీరు అవునంటే కాదని, కాదంటే అవునని కదా అర్థం. దాన్ని బట్టి మీకు అభ్యంతరం ఉండదు అంటున్నారంటే మీకు అభ్యంతరం ఉన్నట్టే కదా అర్థం. సరే, ఇక నేను బయలుదేరుతున్నాను. ప్రణామాలు షహిన్షా. మేము ఇప్పుడేగా చెప్పాం జ్యోతా బేగం, మీరనేది ఒకటైతే చేసేది మాత్రం ఇంకోటి. మీరు మాతో వెళ్తానని అన్నారు, కానీ ఆగిపోయారు చూసారా? ఒక్కోసారి మాకు అర్థం కాని విషయం ఏంటంటే జ్యోతా బేగం, మీరు మమ్మల్ని అవమానించినప్పుడు మీ మనసులో అసలు ఏముంటుందో అర్థం కాదు. ఆగండి జ్యోతా బేగం. ఎందుకని మీరు నడిచినప్పుడల్లా మీ కాళ్ల మువ్వలు మీ మాట వింటలేదు? సరే తీసుకోండి దీన్ని. ఎందుకంటే మళ్ళీ ఓసారి మా మీద మీ కాలి మువ్వలు దొంగిలించామన్న ఆరోపణ పడడం ఇష్టం లేదు. ధన్యవాదాలు. ఇవ్వండి. జాగ్రత్తగా ఉంచుకోండి. వెన్న దొంగ చిన్ని కృష్ణయ్యకి జై. శివాని, ఇవాళే నీకు వివాహం జరగబోతోంది. ఇక నువ్వు ఆమీరు రాకుమారివే కాక మొగలాయి కుటుంబంలో కోడలివి కాబోతున్నావు. నీ అక్కయ్య జోధ మొగలాయిల ఆచార వ్యవహారాలు, నియమాలను పాటిస్తూ వస్తోంది. అదేవిధంగా నువ్వు అవన్నీ నేర్చుకోవాలి. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. అత్తారింట్లో నీకు కొత్త లేకుండా ఉండడానికి నీ జోధ అక్కయ్య నీకు సాయం చేస్తుంది. నీ బావగారు జోధాని ఎంతో బాగా చూసుకుంటున్నారు. ఆ దేవుడి దయవల్ల మీర్జా గారు నిన్ను బాగా చూసుకోవాలి. కన్నీళ్లు తుడుచుకో శివాని. మీరా మహామంగా? ఈ సామ్రాజ్యానికి మహామంత్రినైన నేను రాకుండా ఎలా? అంతేకాకుండా షహన్షా గారికి పెద్దమ్మనవుతాను నేను. అందువల్ల రాజకీయాలతో పాటుగా రాజభవనంలో ఏం జరుగుతుందో నేను ఓ కన్నేసి చూడాలి కదా. అలాంటి నేనంతా చూశాను, నాకంతా అర్థమైపోయింది. సంగతి ఏంటంటే, ఎవరైనా అమ్మాయికి పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కొంతసేపు కన్నీళ్లు పెట్టుకుంటుంది, కానీ కాసేపటి తర్వాత మామూలుగా అయిపోతుంది. ఎందుకంటే తన వెంట తన భర్త ఉంటాడు కనుక, తను ఎంతో ప్రేమిస్తాడు కనుక. కానీ మీ విషయంలో అది కొంచెం వేరుగా ఉంది. తమరు పెళ్లి చేసుకుంటున్న ఆ వ్యక్తిపై మీకసలు ప్రేమ లేనే లేదు. అందువల్లే మిమ్మల్ని చూశాక నేను ఎలాంటి నిర్ణయానికి వచ్చానంటే, మీరసలు ఈ పెళ్లి చేసుకోకూడదు. ఎందుకంటే మీరు కనుక ఈ పెళ్లి చేసుకుంటే మీరు మీ మతాన్ని మార్చుకోవాల్సి వస్తుంది.
అలా మార్చుకోవడం మీకు ఇష్టం లేదని నా ఉద్దేశం. మతం అనేసరికి నాకొకటి గుర్తొస్తోంది. జోధా బేగంకి మొగలాయిల మీద అంత ద్వేషంగా ఉన్నప్పుడు ఆవిడ మీ పెళ్లి మాత్రం ఒక మొగలాయితోనే ఎలా కుదిర్చింది? మరి మీరు మీ యావత్తు జీవితం ఇక్కడ గడపగలుగుతారా? మీకసలు ప్రేమే లేని ఒక వ్యక్తితో మీరు కాపురం చేయగలుగుతారా? అసలు మీకేం కావాలి? నాకు కావాల్సిందేంటంటే మీరు ఈ పెళ్లి చేసుకోకూడదు. కానీ ఇదివరకు మీరేగా చెప్పారు నన్ను ఈ పెళ్లికి అంగీకరించమని. శివాని, నేను మాత్రం కాదంటున్నానా? అప్పుడు నేను అలాగే చెప్పాను. అప్పుడు మీ ప్రేమ వ్యవహారం నాకు పిల్ల వ్యవహారం అనిపించింది. కానీ ఇవాళ నేను మీ ఇద్దరిని నా ఉద్దేశం నా కళ్ళారా చూశాను. అప్పుడు నాకేమనిపించిందంటే తేజ్వంతుని తప్ప మీరు వేరొకరిని ప్రేమించలేరనిపించింది. రేపు మీ పెళ్లైన తర్వాత నలుగురికి తెలిసిపోయిందనుకోండి, అప్పుడు మీర్జా హకీం జీవితం నాశనం అయిపోతుంది. అలా నేను ఎంత మాత్రం కానివ్వబోను. మరి నన్ను ఏం చేయమంటారు? రేపు ఉదయం ఏదో ఒక సాకు పెట్టుకుని మీరు తేజ్వంతు దగ్గరికి వెళ్ళిపోండి. అతనితో ఇక్కడి నుంచి పారిపోండి. నానమ్మ, నేను మొక్కుకున్నాను నా వివాహానికి ముందుగా నేను ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటాను, అలాగే అక్కడ బంగారు హారం సమర్పించుకుంటాను అని. అయితే ఇక్కడ ఆగ్రాలో అమ్మవారి ఆలయం ఏదైనా ఉందా? ఉంటే నాకు అక్కడికి వెళ్ళటానికి అనుమతి కావాలి. లేదు తల్లి, లేదు. నేను నీకు అక్కడికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేను. నానమ్మ, శివాని కోరిక ప్రకారం వెళ్ళనివ్వరాదు? జోధా, నీకు మన ఆచార వ్యవహారాలు తెలియనివి కాదుగా తల్లి. పెళ్లికి ముందు ఆడపిల్ల బయటికి వెళ్ళకూడదు. కానీ నానమ్మ, ఇంతవరకు కంకణబంధనం పూర్తి కాలేదు. ఏ తంతో అవనూ లేదు. సరేనమ్మా, సరే. నువ్వు షెహన్షా గారి బేగము కదా, నేను నీ మాటను ఎలా కాదనగలను చెప్పు. ఓరి దేవుడా, అంటే జోధా అక్కయ్య కూడా నాతో వస్తుందన్నమాట. ఇప్పుడు నేను తేజ్వంతుని ఎలా కలవడం? షహిన్షా గారికి జయము జయము. తమరి ఆదేశానుసారం భారమల్లు రాజు గారు వేంచేసి ఉన్నారు. ప్రణామాలు షహిన్షా. కూర్చోండి. రాజాసాబ్, మేము మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. నేను కూడా మీతో మాట్లాడాలనుకున్నాను షహిన్షా. వివాహం ఇంత తొందరలో ఉన్నందువల్ల నాకు తమరితో మాట్లాడే అవకాశమే దొరకలేదు. అందుకే లాంఛనాల గురించి మాట్లాడలేకపోయాను. నేను శివాని, మీర్జా హకీంల వివాహ సందర్భంగా కొన్ని కానుకలు ఇవ్వదలిచాను. అది మమ్మల్ని అడగడం ఎందుకు రాజాసాబ్? మీ కుమార్తె వివాహానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది పూర్తిగా మీ ఇష్టం. ప్రస్తుతానికి మేము ఒక రాజకీయ వ్యవహారంలో మిమ్మల్ని సలహా అడగదలిచాం. ఎందుకంటే మీరు మాకు మామగారే కాదు, ముఖ్యమైన సామంతరాజు కూడా. ఆజ్ఞాపించండి షహిన్షా. రాజాసాబ్, మీకు తెలిసిందే మా సామ్రాజ్యం విస్తరిస్తున్న సంగతి. అయితే ఈ పని సక్రమంగా జరగటం మాకు అనుమానంగా ఉంది. ఇంత పెద్ద ప్రాంతాన్ని పాలించాలి అంటే మాకు సరైన పాలకుడు అవసరం. మేమెంతో ఆలోచించాక మాకేమనిపించిందంటే ఈ పనికి మీ పెద్ద కుమారుడైన భగవాన్ దాస్ తగినవాడనిపించింది. మాకతని సాహసం గురించి, విశ్వాస పాత్రత గురించి చాలా బాగా తెలుసు. తనకి రాజకీయ పరిజ్ఞానం కూడా ఉంది. మేము మిమ్మల్ని అడగదలిచింది ఏంటంటే మీకు ఈ విషయం సమ్మతమేనా అని. తమరి ఆజ్ఞ మాకు శిరోధార్యం షహిన్షా. మీది పెద్ద మనసు గనుక మీరు ఈ పనికి గాను భగవాన్ దాసును ఎంచుకున్నారు. కానీ తమరికి తెలియంది కాదు, ఆమేరు పాలనా వ్యవహారాలన్నీ భగవాన్ దాసే చూసుకుంటున్నాడు. అతను తమరికి ప్రతినిధి. అంటే అక్కడి బాధ్యతలు కూడా తన మీదే ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఈ బాధ్యతలు మీ తమ్ముడికి ఇస్తే బాగుంటుంది. ఆయన వీరుడు, సాహసవంతుడు, పైగా మీరంటే ఎంతో గౌరవం. నాకు తెలిసినంత వరకు వారు రాజకీయ పరిజ్ఞానంలో కూడా తక్కువేమి కాదు. నేను కోరేదేంటంటే పెళ్లి కానుకగా ఆ పదవి వారికే ఇస్తే బాగుంటుంది. మాషాల్లా, మేము ఎలా ఆలోచించామో మీరు కూడా అలాంటి సలహా ఇచ్చారు. మిమ్మల్ని సలహా అడగడంలో మేమేం తప్పు చేయలేదు. మేము తమరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం రాజాసాబ్. తమరి అభిప్రాయాన్ని మేము గౌరవిస్తున్నాం. ధన్యవాదాలు. ఆదాబ్. ఇదిగో, బాగా గుర్తుంచుకో, ఎందులోనూ ఎలాంటి లోటు రాకూడదు. జరిగేది మా మరిది పెళ్లి. ఆ రాజపుత్రుల వంశస్థులకి తప్పు పట్టే అవకాశం ఇవ్వకూడదన్న ఉద్దేశం. ఆదం ఖాన్,
ఏమిటా పరధ్యానం? అలా దిక్కులెందుకు చూస్తున్నావు నువ్వు? మనం ఈ ఉత్సవానికి ఎందుకు వచ్చామో అర్థం కావడం లేదు. ఎన్నోసార్లు నీకు చెప్పి ఉంటానుగా ఆదాం ఖాన్, అర్థం చేసుకోవటానికి సంబంధించిన విషయాలు నాకు వదిలేయమన్నానుగా. నేను ఏం చేయమన్నానో అది మాత్రం నువ్వు చేస్తే చాలు. ప్రస్తుతం నేను నీకు చెప్పేదేంటంటే, మొహంలో కాస్త నవ్వు పులుముకుని పెళ్లి ఉత్సవంలో పాల్గొనమంటున్నాను. आदाब भाईजान। మేము ఇక్కడికి రావడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. జరిగేది మా తమ్ముడి పెళ్లి కదా, స్వయంగా మేమే తనని సిద్ధం చేయదలిచాం. పెళ్లి చేసుకోబోతున్నారు మీరు అంటే అది చాలా పెద్ద బాధ్యత. అందుకని మేము మీకు సలహా ఇస్తాం, శ్రద్ధగా వినండి. పెళ్లి జరిగిన తర్వాత ఇక నుంచి మీ ఇంట్లో ఉండబోయే మీ అమ్మీ జాన్, మీరు, మీకు పుట్టబోయే పిల్లలు, మీకు కాబోయే బేగం, మీ చెల్లెలు, వీళ్ళలో ఏ ఒక్కరిని నువ్వు సంతోషంగా ఉంచలేకపోయినా అప్పుడు మీ ప్రజలు కూడా సంతోషంగా ఉండలేరు. చూడు తమ్ముడు, బాద్షా పాలన ఆరంభమయ్యేది అతని ఇంటి నుంచి. ఇది విన్నాక నీ కళ్ళలో నీళ్ళేమిటి? పెళ్ళయ్యాక సాగనంపేది అమ్మాయినే కానీ అబ్బాయిని కాదు. అలాంటిదేం లేదు భాయ్జాన్. మీరు బాల్యంలో నాకు ఒక మాట ఇచ్చారు. ఆ మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నాకు గుర్తు రాగానే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. మీకు ఆ సంగతి గుర్తుందా? నాకు కర్వాలంతో యుద్ధం ఎలా చేయాలో నేర్పించారు. అప్పుడేమో నేను దాన్ని అలా కాదు, ఇలా తిప్పి పట్టుకోవాలి. దాన్ని చేత్తో పట్టుకోవాలంటే అది నీ శరీరంలో ఒక భాగం అనుకోవాలి. కానీ భాయ్జాన్, నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళడం లేదు కదా. కానీ ఏదో ఒక రోజు వెళ్ళాల్సి వస్తుంది కదా. అందుకే ఇప్పుడు నీకు కత్తి యుద్ధం నేర్పిస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంతో యుద్ధం చేయడానికి నిన్ను సిద్ధం చేస్తున్నాం. అంతకంటే ఆనందం మాకు ఎప్పుడు కలుగుతుందంటే మేము నిన్ను నీ పెళ్లికి సిద్ధం చేసినప్పుడు. భాయ్జాన్, మీరు ఒకసారి యుద్ధం గురించి మాట్లాడితే ఇంకొకసారి పెళ్లి అంటారు. ముందు నేను పెళ్లి చేసుకోవాలా లేక యుద్ధమా? ఆ సంగతి మాకు కూడా తెలీదు. ఎప్పుడైతే నీ పెళ్లి జరుగుతుందో అప్పుడు మేమే సిద్ధం చేస్తాం. అది మాకు బాగా గుర్తుంది తమ్ముడు. అందుకే మీకు పెళ్లి జరుగుతున్నప్పుడు స్వయంగా మేమే నిన్ను సిద్ధం చేయడానికి వచ్చాం. అలాగే మేము ఇంకో సంగతి కూడా చెప్పదలిచాం. సామ్రాజ్యం విస్తరిస్తున్న కొద్దీ పాలకుడి పదవి ఖాళీగా ఉంది. మీకు పెళ్లి జరుగుతున్న సందర్భంలో ఆ పదవి మేము మీకు కానుక రూపంలో ఇవ్వదలిచాం. మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఆ బాధ్యతల్ని చేపట్టాలని. ఇక పెళ్లి తంతుకు వెళ్దామా? పదండి. మోతి, దాసీలను పిలిపించి పూజకు అవసరమైన వస్తువులు తెప్పించు. నువ్విక్కడే నానమ్మతో పాటే ఉండు. ఈ పనులు ఆవిడికి కొంచెం సహాయం చేయి. అక్కయ్య, నీకు చాలా ఉత్సాహంగా ఉంది కదూ? అవును, ఉంది. ఎందుకుండదు? ఎంతైనా చివరిసారిగా మా చెల్లెలతో కలిసి ఆలయానికి వెళ్తున్నాను కదా. చివరిసారిగానా? అవును, చివరిసారి. వివాహం తర్వాత అయితే మా తోటి కొడులు అవుతావు కదా నువ్వు. కన్నయ్య మీద ఒట్టు శివాని, నాకు నీ విషయంలో ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే నీ పెళ్లికి ప్రాధాన్యం రాజకీయాలు, బలాలు కాదు, ప్రేమ. ప్రేమ పునాదులు పటిష్టంగా ఉంటాయి.
దాన్ని ఎవరూ కదిలించలేరు. కన్నయ్య, నేను చేస్తున్న ఈ పని నా ప్రేమను కాపాడుకోవడానికి చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు. నీకేం కావాలన్నా కన్నయ్యని కోరుకోవచ్చు. ఆయన ఎప్పుడూ కాదనరు. చాలా విశాల హృదయం గలవారు. నీకు తెలీదు అక్కయ్య, నేను కన్నయ్యని ఏం అడిగానో. నన్ను దయచేసి క్షమించు, నీ హృదయం గాయపరుస్తున్నందుకు. ఆదాబ్. ప్రణామాలు. తమ్ముడు, మీరు మీ బాబీజాన్ని చూసారా? ఎన్ని రకాలుగా కనిపిస్తున్నారో చూడు. ఇందాకేమో మొఘలాయిలా కనిపించింది, ఇప్పుడేమో రాజపుత్రురాల్లా కనిపిస్తోంది. మీరు ఎన్నైనా చెప్పండి భాయిజాన్, మాకు 2 రకాల దుస్తుల్లోనూ మా బాబీజాన్ ఘనత ఇంకెవ్వరికీ రాదు. ఆవిడికి సాటి లేదు. సాటి లేని వారిగా ప్రస్తుతం మీరే కనిపిస్తున్నారు. నిజంగా ఎంతో అందంగా ఉంది మీ అలంకరణ. పైగా మీ మకుటంలోని ఆ వజ్రం మీ మొహానికి మరింత వన్నె తీసుకొచ్చింది. నిజానికి నన్ను ఇవాళ భాయిజానే స్వయంగా అలంకరించారు. శుక్రియా మిర్జా, మీరు అలా చెప్పినందుకు శుక్రియా. లేదంటే మా శ్రమకి ఎలాంటి ప్రశంస ఉండేది కాదు. ఎందుకుండదు? ప్రశంసించదగినదైనప్పుడు తప్పకుండా ఉంటుంది. అంటే మీ ఉద్దేశం మేం ప్రశంసలకి అర్హులమనేగా? అలా అయినట్లయితే మేము ఒకటి చెప్తాం. మొఘలాయి దుస్తులో మీరు ఎంత అందంగా ఉన్నారో ఇప్పుడు ఈ దుస్తులు కూడా అంతే అందంగా ఉన్నారు. జోధా, పెళ్లికి రమ్మని మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు శివాని వెంట పెట్టుకుని పెళ్లికి వచ్చేయండి. అందుకింకా వ్యవధి పడుతుంది. శివాని అమ్మవారిని మొక్కుకుందట. అందుకని పెళ్లికి ముందు అమ్మవారిని దర్శించాలనుకుంటోంది. గుడికి వెళ్లాలనుకుంటున్నాం. తమరు గనక అనుమతిస్తే శివానీని గుడికి తీసుకువెళ్ళొస్తాను. మొక్కుకున్న తర్వాత కాదనేదేముంది? మీరు వెళ్ళి రావచ్చు. ధన్యవాదాలు. ఇక మర్ది గారు, మీరు కాసేపు వేచి ఉండక తప్పదు. ఇంకా ఎంతసేపులేండి? ఆ తర్వాత శివాని ఎక్కడికి వెళ్లాలనుకున్నా తమరే వెంట పెట్టుకు తీసుకువెళ్ళాలిగా. నన్ను దయచేసి క్షమించండి నాన్నగారు. బహుశా నా తలరాతలో ఇలాగే పెళ్లి కావాలని రాసి పెట్టుందేమో. నేను తేజ్వంత్తో కలిసి పారిపోయాక ఆ సంగతి తెలిసి మీరందరూ బాధపడతారు. అయితే నాకు తప్పదు. మరి మీకేమో నేను తేజ్వంత్ భార్యని కావడం అస్సలు ఇష్టం లేదు. కానీ తేజ్వంత్ లేకుండా నేను బతకలేను. ఏమైంది శివాని? ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఇప్పటి నుంచే ఏడుస్తున్నవి? ఇంకా అంపకాలే జరగలేదు. పెళ్లికి ఇంకా వ్యవధి ఉంది. కానీ అక్కయ్య, నాకు తలుచుకుంటేనే కళ్ళలో నీళ్లు వచ్చేసాయి. పద, త్వరగా పల్లకిలో కూర్చో. వివాహానికి త్వరగా తిరిగి రావాలి కదా.